రేపు 29 తారీఖు ఏం చేస్తారు మీరు? కోర్టులో ఉంది, సాయికృష్ణ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారా? ఏం చెప్పండి. నేనేదో ఫాల్స్ ఫోటోలు పెట్టానని చెప్తున్నారుగా, తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి సాయికృష్ణని. కనీసం బూడిద చేస్తాను, బూడిదకోలేదే, బూడిదకోలేదు ప్రొడ్యూస్ చేయడానికి. ఏం చేస్తారు మీరు? క్వశ్చన్ మార్క్. 29వ తారీఖున న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఏం చెప్పబోతున్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్, సస్పెన్స్. ఏమీ చెప్పరు, ఇంకా ఎదుగుతున్నామని చెప్తారు, లేకపోతే చచ్చిపోయాడని చెబుతారు. ఎవడు చచ్చిపోయినట్టు ఎవరు నమ్మాలి? నేను మొట్టమొదటి చెప్పా కదా చంపేశారని, అదే ఖాయం చేశారుగా. చచ్చిపోయిన సాక్ష్యాధారాలు లేవుగా. లోపభూయిష్టంగా ఎంక్వైరీ జరుగుతుంది, లోపభూయిష్టంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నాగరాజుని కాపాడటం కోసమే సిట్టు వేశారు తప్ప సాయికృష్ణ మరణంలోని వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సిట్టుని సర్వనాశనం చేసి నాగరాజును కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. పవన్ కళ్యాణ్ గారు ఇంతగా దిగజారిపోతాడని నా జన్మలో అనుకోలేదు. సాయికృష్ణకు మర్డర్లో నాగరాజును సపోర్ట్ చేసేటటువంటి నీచమైన పరిస్థితికి గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాగరాజును సపోర్ట్ చేసే దీనస్థితికి వెళ్ళిపోయిందంటే వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందని మాత్రం చెప్పచ్చు. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎవిడెన్స్ లేకపోతే ఏం చేయాలి? ఓపెన్ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తాం. ఇప్పుడు వేయకపోతే ఇప్పుడు వేస్తారని నేను అనుకుంటున్నా. న్యాయస్థానాల్లో కూడా ఫైటింగ్ జరుగుతుంది. సాక్ష్యాధారాలు పోయినాయే. నేను తెలియక అడుగుతాను సార్, ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా? సంవత్సరం పాటు సీసీ కెమెరాలను మాయం చేసేసారే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? ఏముంది? ఏం చెప్పింది హైకోర్టు, సుప్రీంకోర్టు? సీసీ కెమెరా ఫుటేజ్ని 18 మాసాలు స్టోర్ చేయమని చెప్పారు. ఇది ఎవరు? పోలీస్ స్టేషన్లో. ఇది ఎక్కడితో కాదు, ఏదో బట్టల షాప్లోదో, హోటల్లోదో, లేకపోతే రోడ్డు మీద అయితే అనుకోవచ్చు. నాట్ ఏ ప్రైవేట్, ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఏ పోలీస్. రక్షక భట నిలయంలో 18 మాసాలు స్టోర్ చేయవలసినటువంటిది ఉష్కాకి ఎత్తుకుపోయింది. సిట్టేయంగానే తీశారు. అది చూస్తే మొత్తం తెలిసిపోయేది. సాయికృష్ణే చంపారా, ఇంకా ఎంతమందిని చంపారు, ఎన్ని శవాలు ముంచేశారు, ఏం జరిగింది మొత్తం తెలుస్తుందని మొత్తం ఎత్తేశారు. ఏం చేయాలి ఇంకా? నాకు తెలిసి న్యాయస్థానాలు దీన్ని సీరియస్గా తీసుకుంటాయని, సిబిఐ ఎంక్వైరీ వేస్తారని నేను నమ్ముతున్నాను. లేదు, సిబిఐ ఎంక్వైరీ లేదు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఆలోచన చేస్తాం. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శిక్షలు పడుకోకుండా ఉండేందుకు, నామరూపాలు లేకోకుండా తుడి చేస్తున్నారు సాక్ష్యాధారాలని సిట్టు నాయకత్వంలో. ఇది ప్రమాదం. అది నేను చెప్పదలుచుకున్నాను. మెత్తబడికి ఏం చేస్తారు పాపం వాళ్ళు? వాళ్ళు ఏమన్నా నాలాగా పొలిటీషియన్సా? బాగా మెత్తబడతారు బాధతో. వాళ్ళు ఏదో చేస్తారని ఆశతో అవసరమైనప్పుడు గట్టిపడతారు. అన్యాయం జరిగిందనుకుంటారు. వాళ్ళ మెత్తబడ్డ మాట నిజంగానే కనిపిస్తుంది. నవరం కానీ వాళ్ళ వీళ్ళు కానీ మాకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేది నాకు అర్థమవుతుంది. వాళ్ళకి రోజు మాయమాటలు చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. మెత్తబడచ్చు. వాళ్ళు మెత్తబడ్డారా, వీళ్ళు మెత్తబడ్డారా కాదు. ఇది సమాజానికి సంబంధించినటువంటి అంశం. అసలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడకపోతే బయట వచ్చేది ఇది శుభ్రంగా నాశనం చేసేవాళ్ళు. ఇప్పటికే నాశనం చేస్తున్నారు. సిట్టు లేదు, స్టాండు లేదు. అప్పుడు ఒక కానిస్టేబుల్ని ఎంక్వైరీ చేసి తీసి పారేసేవాళ్ళు. సో సరే, సాయి కృష్ణ యొక్క కుటుంబం మెత్తబడచ్చు, లేదు వాళ్ళు రాజీ పడవచ్చు, లేదా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కానీ ఇది వాళ్ళకి సంబంధించిన అంశం నిన్నటిదాకా. ఇది సమాజానికి సంబంధించిన అంశంగా నేను భావిస్తున్నాను. శ్రీధర్ 100 కోట్లు దొరికినాయా? నాకు తెలియదే. ఏం మరి 100 కోట్లు ఉంటే ఇంకే అతనే నిర్దోషే. 100 కోట్లు ఉంటే మరీ పేదోడైతే వేస్తారు. కానీ 100 కోట్లు ఉంటే ఏమైనా సర్దుకుంటారు. ఒక 50 కోట్లు సర్దేసి నిర్దోషం చేసేస్తారు, కొనేస్తాడు అందరినీ. అది కూడా ఎంక్వైరీ జరగాలి. నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు ఒక సిఐకి 100 కోట్లు ఎలా వచ్చాయనేది బయటకు వస్తుంది. ఇవన్నీ అతను 100 కోట్లు ఉంటే 50 కోట్లు పోతాయి. అప్పుడే 50 లక్షలు ఇస్తామని చెప్పి వీళ్ళకి కబుర్ చేశాట. వీళ్ళందరికీ సర్దేస్తాడు 50 కోట్లు. ఏముంది, శుభ్రంగా బరియల్. అలా అతను ప్రమోషన్ ఇస్తారు. అతను టికెట్ కూడా ఇస్తారంట జనసేనలో. ప్రమోషన్ కూడా ఇస్తారేమో డైరెక్ట్గా. అసలు శభాష్ సినిమాలో లాగా టషా టషా అని కాల్చేసాడు క్రిమినల్స్ అని ఎస్పీకి ఇస్తారు. ఏం చేస్తాం మనం?
పైగా సాక్ష్యాధారాలను రూపుమాపటంలో పోలీసుల పాత్ర గణనీయమైనది. ఇంతకన్నా ఏం కావాలి రాష్ట్రంలో? ఆయనకి నిజంగా 100 కోట్లు 200 కోట్లు ఉంటే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎలా సంపాదించాడు? ఒక సిఐ 100 కోట్లు సంపాదిస్తాడా? ఎలా సంపాదించాడు? దాని మీద ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఈ చుట్టూ ఎంక్వైరీ చేయండి, క్లోజ్ చేస్తాం. అది నువ్వు లేటుగా వచ్చావా? ఇంతకుముందు మాట్లాడాను. అడగండి. మీకు సీఎంఎస్ అని సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో డిలీట్ చేసినంత మాత్రాన ఎవ్రీ ఇయర్ సిపి దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. సిపి దగ్గర ఉన్న సిస్టమ్ కూడా మాయ చేయడానికి వీళ్ళు మాయ చేశారు అంటే అది డీజీపీ మాయ చేసినట్టే. అది మీ నోటీస్ లో ఎంతసేపు ఉన్నా మీరు ఓన్లీ పోలీసులు అంటున్నారు, కానీ సిఎంఎస్ అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఎస్పీ ఆఫీసులో కూడా ప్రతి సంవత్సరం మొత్తం ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందని ఇప్పుడు మన కాలేజ్ డేట్ నొక్కితే వస్తుంది, టైం నొక్కితే వస్తుంది. వండర్ఫుల్. సో మీరు ఏమిటి సిఎంఎస్ గురించి ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అంటే ఒకవేళ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ కూడా లేకపోతే దాన్ని ఏమగా పరిగణిస్తారు? ఇది నేను వాళ్ళందరి తరఫు నేను ప్రశ్న. ఓకే, మా ప్లేటర్ గారు ఒక ఏమన్నారు దాన్ని సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ సిఎంఎస్ అంటే వారు చెప్పేటటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే సిఎంఎస్ అనే సిస్టమ్ వల్ల సిఎం సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ పోలీస్ స్టేషన్లో అవి తుడి చేసినా సెంట్రల్ మానిటర్ సిస్టమ్తో ఉంటుంది. దానికి సిపి కమిషనర్ అది కూడా తీసేదేమో కాదు. ఇప్పుడు అది కూడా అది తీయకపోతే సాక్ష్యాధారాలు కొంతైనా దొరుకుతాయి. అవి లేనట్టు అసలు దీనిలో సాక్షాత్తు కమిషనర్ పాత్రే ఉందని మా ఆరోపణ. అతని వల్లనే దాన్ని ఏమంటారు స్పెషల్ బ్రాంచ్, దాన్ని టాస్క్ ఫోర్స్ వెళ్ళింది ఆయన వల్లే. ఇంత పెద్దవాళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్లో సిస్టంలో తీసిపోవటం ఏంటండి? సరే, వారు చెప్పినట్టుగా అది ఆధారం ఉంటే కొంత ఉపయోగం జరుగుతుంది. ఇవాళ కాకపోయినా సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి, లేదంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది నాకు తెలియదు వాస్తవంగా. ఇక్కడ తీశారు కాబట్టి మొత్తం తీశారు అనుకుంటున్నా. అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు వస్తే మంచిది. అది కూడా పోయిందని చెప్తారేమని నాకు అనుమానం. ఓకే, ఏం మరి నాకు అది తెలియదు. అంబటి రాంబాబు సమాధానం చెబుతానే ఉన్నారుగా. ఆయన ఎవరో సమాధానం చెప్పాడు మొన్న, నానాజీ మామూలుగా సమాధానం చెప్పలా. ఏమన్నాడు? నా కొడక అంటున్నాడు. శభాష్ పవన్ కళ్యాణ్ గారు, భలే ట్రైనింగ్ ఇస్తారు సార్ మీరు ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అసలు మీకు బుద్ధి ఉందా లేదా, మీరు ఎవరు మాట్లాడరేంటి అని నడిచిన తర్వాత మాట్లాడటం మొదలెట్టారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఏంటండి పవన్ కళ్యాణ్ అంటే మీరు మాట్లాడరేంటి, అందరూ మీరు మాట్లాడండి అంటున్నారు. బుద్ధి ఉంది? పవన్ కళ్యాణ్ చెప్పేంతవరకు మీరు మాట్లాడరు, చంద్రబాబు చెప్పేంతవరకు మీరు అంటే మీకు మాట్లాడాలని అనిపించట్లా. ఎందుకంటే మేము మాట్లాడేది న్యాయం కాబట్టి తిరిగి మాట్లాడటం ధర్మం కాదని మీరు మనసులో అనుకుంటున్నారు. మీరు రెచ్చగొడిన తర్వాత మాట్లాడటం కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఈ బూతులు మాట ఏం చేస్తారు మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. నన్ను కూడా బూతులు మాట్లాడుతున్నారు చాలా. మరి ఎన్ని బూతులు నాకు కొత్త? ఈ షోలో ఏంటో ఈ షోలో పోతాయి బూతులు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసు వ్యవస్థ మీద కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ పోరాడుతూనే ఉంటా. పోలీసుల మీద నన్ను చూడండి, నాగరాజన్ రాత్రి శుభ్రంగా బిర్యానీ పెట్టి కూర్చోబెట్టారు. నన్ను లోపలేసారు. రాత్రి 10:30కు తీసుకెళ్ళి లోపలేసి సాయంత్రం నెక్స్ట్ రోజు 5ంటికో బయటికి తీశారు. బిర్యానీలు పెట్టలా, ఏదో ఇడ్లీ ఇట్లా పెట్టారు సెల్లోనే. నేను ఎందుకు అడుగుతాను, నాకేం పని, ఐ క్యాన్ బేర్ ఇట్. ఏమయ్యా 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి కేసులో నన్ను తీసుకెళ్ళి లాకప్లో వేసాయా? ఆయన వంశీధర్ అనే వ్యక్తి, వంశీధర్ అనుకుంటున్నావు, టోపీ పెట్టుకుంది, పెమ్మసానే ఆ టోపీ పెట్టుకున్నాడు. ఏచాట 70 ఏళ్ళ వయసులో ఉన్నవాడిని, మాజీ మంత్రిని, ఎమ్మెల్యేని నన్ను తీసుకెళ్ళి లాకప్లో వేసి పారేశారు. టపా. వంశీధర్ నెయ్యరే మర్డర్ చేశాడు అతను. వంశీధర్ నాగరాజు నెయ్యరే ఆయన మర్డర్ చేశాడు. నేను మర్డర్ చేశాను, చచ్చానా? నా ఇల్లు పగలు కొడితే దాక్కున్నా అక్కడ ఇంట్లో. ఏంటిది? ఇదేనా ధర్మం ఈ రాష్ట్రంలో జరిగేది? సో అన్ని చూసిన తర్వాత ఎందుకు లెక్క చేస్తాను నేను? ఈ వయసులో లాకప్లో ఉన్నా, కోర్టులో హాజరయ్యా, ఏపీ పెద్ద జైలు అయినటువంటి
క్షేత్రాన్ని చూసి వచ్చా, రాజమండ్రి సెంట్రల్ జైలు. ఇవన్నీ లెక్క చేస్తారా? వీళ్ళందరినీ వంశీధర్ లాంటి వాళ్ళని లెక్క చేయను, డీజీపీ లాంటి వాళ్ళని కూడా లెక్క చేయను. చూస్తాను కదా రేపు వినతి పత్రానికి వెళ్తున్నాం. వినతి పత్రంలో చేసిన తర్వాత వినకపోతే శంఖారావం ఊతాం, పోరాట శంఖారావం ఊతాం, వదిలిపెట్టాం. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, నా ఇంటి మీద దాడి చేస్తే అరెస్ట్ చేయరా? ఏమయ్యా, ఏం పోయేకాలం వచ్చినాయి మీకు పోలీస్ వ్యవస్థకి? అరెస్ట్ చేయరా? దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఇప్పటికి అబ్బాయి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలుగా. ఇంకొక 6 నెలలు అయితే సగం నడి సంవత్సరంలోకి వస్తాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. మీ పాపాలు పండుతున్నాయి, అది గుర్తుపెట్టుకునే సందర్భం చెప్పదలుచు. ఓకే, ఎవరు కాదన్నాడు? అటు తమిళనాడులో కూడా విస్తరించమను, ఇటు కర్ణాటకలో కూడా విస్తరించమను. ఎవరు కాదన్నారు? ఎక్కడైనా విస్తరించుకోవచ్చు. విస్తరిస్తే విస్తరించుకున్నాడు, కానీ నాగరాజు లాంటి వాళ్ళని